నేడు హెచ్సిఏ వార్షిక మీటింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం స్టేడియం దగ్గర బందోబస్తు ఏర్పాటు కదులుతున్న హెచ్సిఏ డొంక సిఐడి కస్టడీలో 5 నిందితులు మూడో రోజు ప్రశ్నించనున్న అధికారులు హీటెక్కిన హుజూరాబాద్ బీజేపీ రాజకీయం ఈచెలను కలుస్తున్న నేతలు హైదరాబాద్ కు తరలి వస్తున్న పార్టీ లీడర్లు నేడు తిరుపతికి చంద్రబాబు కపిలేశ్వర స్వామిని దర్శించుకోనున్న సీఎం ప్రజావేదికలో ప్రసంగం హైదరాబాద్ లో కుంభవృష్టి జడివానతో నగరం అతలాకుతలం పాట్నీ కాలనీలో నీట మునిగిన ఇళ్లు జూరాలకు భారీ వరద 1,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో 23 గేట్లెత్తి నీటి విడుదల ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. తుంగభద్రకు పెరుగుతున్న వరద 7 గేట్లెత్తి నీటి విడుదల 33,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు నేడు భారీ వాన సూచన పిడుగులు పడే ప్రమాదం హైదరాబాద్ పంజాగుట్టలో లారీ బోల్తా డివైడర్ ను ఢీకొట్టి తిరగబడ్డ వాహనం వెల్లుల్లి లోడ్తో వెళ్తూ ఉండగా ఘటన ఇసుక లారీలపై కొరడా అక్రమ రవాణాపై ఫోకస్ ములుగు జిల్లాలో 2 వాహనాలు సీజ్ కొత్తిమీరకు దక్కని గిట్టుబాటు ధర పొలంలోనే వదిలేస్తున్న రైతులు కర్నూలు జిల్లాలో దయనీయం నేడు ఇండియా కూటమి సమావేశం సాయంత్రం వర్చువల్ గా భేటీ హాజరు కానున్న కీలక నేతలు ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు 6 మావోయిస్టులు మృతి నారాయణపూర్ లో కొనసాగుతున్న ఎన్కౌంటర్ పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ లో తులం 1,860 స్థిరంగానే వెండి రేట్లు బీసీసీఐకి రికార్డు ఆదాయం గతేడాది 9,741 కోట్ల ఆదాయం ఐపీఎల్ ద్వారా 5,761 కోట్లు